గొప్ప స్టాల్వాట్ రామదాస్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. కొత్తగూడెంలో మొట్టమొదటి కూర్చొని మాట్లాడండి పర్లేదు. నేను లేవని మాట్లాడలేను, కూర్చుండే మాట్లాడతా. ఫస్ట్ రేవంత్ రెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాడు ఒక బ్రోకర్. నోటుకు ఓటు విషయంలో తప్పక జైలు పోతాడు. అందుగురించే బీజేపీకి మోదీని వాళ్ళతో మంచి కూడా తలుచుకుంటాడు ఆయన. రెండవది, ఆయన ఎప్పుడు మూలాలు ఎక్కడున్నాయంటే ఆర్ఎస్ఎస్ మూలాలు అయ్యి. ఆయన మన మనిషి కాదు. తెలంగాణ ఓ ప్రత్యేకత ఏంటంటే మనం శ్రీవాదులం. శ్రీ చుట్టూ మన ప్రపంచం నడుస్తుంది. స్త్రీలే ముఖ్యం. హిందూ ముస్లిం విషయంలో భారతదేశంలో తెలంగాణనే హిందూ ముస్లిం ఏకత గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ ఉంచుకొని ఇప్పుడు రోజు ఆయన ఏం చేస్తుందంటే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతారు అనుకుని ఎవ్వడు పోలే, ఇంకెక్కువ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని ఏరియాలలో మనం తెలంగాణలో ఓడిపోతాం, గెలవలేము. అందరే వాళ్ళే మెజారిటీ. సనత్ నగర్లో కానీ హైటెక్ సిటీలో కానీ వాళ్ళే మెజారిటీ. రేపటికి ఇంకెళ్ళి ఓళ్ళు పోలే సపరేట్ తెలంగాణ తర్వాత. ఇంకా అక్కడికి వెళ్ళి వస్తారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు వెళ్ళరు, రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారు. వాళ్ళు చనిపోతే వీళ్ళు హైదరాబాద్లో సాగు చేయరు, మన భూమిని వాడుకుంటారు. కానీ అలా సాగు వాళ్ళ ఊళ్ళకే పోతాయి. మన వాళ్ళ సాగులు చూడు, ఎవడన్నా సచ్చినోడు బొందగా పెట్టిరు, ఆంధ్రలో పెట్టరు. మనం తెలంగాణ ఆస్తిత్వం ఏంటంటే మనది స్త్రీ స్వాతంత్ర్యం కాబట్టి మనము బాలసుబ్రహ్మణ్యం పాడగలుగుతాడు కానీ మాటలు రాయగలడు. ముత్యాల సత్రాన, గూడంజయ, గద్దరు, బండి యాదగిరి వీళ్ళందరూ రాస్తారు, పాడతారు. వీడు రాయనీకి రాజనీకి ఖాళీ పాటగాడే. ఆయనకు తెలంగాణ గురించి పైసలు ఇస్తాంరా అంటే అందరికి పాడతాడు కానీ తెలంగాణ పాట పాడనన్నాడు. నేను తెలంగాణను ప్రేజ్ చేసుకుంటాను, నేను పాట పాడదాలను. వాని బొమ్మ పెట్టుక ఎంత అన్యాయం. ఆయన బొమ్మ పెట్టుకుని ఎట్లుంటుందంటే జర్నల్ డయర్ ఆడ అమృత్సర్లో జలియన్ వాలా బాగ్లో వాని బొమ్మ పెడితే ఎట్లుంటుంది. ఇంకోటి బ్రహ్మందర్ రెడ్డి బొమ్మ పెడితే ఎట్లుంటుంది. అది ఎంతమందిని చంపించుంటు తెలంగాణలో. వీళ్ళని దొంగలందరినీ మనం మోసుకొని తిరిగాన్న. మనం ఒకటే ఒక పని ఏంటి అనంటే మనది స్త్రీ స్వాతంత్రం కాబట్టి స్త్రీ చుట్టూ మనం తిరుగుతాం కాబట్టి బెల్లిల తక్కకో చిందేళ్ళక్కకో వాళ్ళ బొమ్మ పెట్టాలి. మొగళ్ళ బొమ్మలు మంచిగానే మనం ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. స్త్రీల బొమ్మలు మనకు లేవు కాబట్టి బెల్లిలది కానీ చిందేళ్ళమ్మది కానీ పెట్టాలి. నేను ఇంకొక విషయం లాస్ట్ చెప్పేది ఏంటంటే మన తెలంగాణ వాళ్ళు చాలా ప్రేమజీవులు. కానీ పాలిటిక్స్లో ప్రేమ నడవది. తప్పు చేసిన వారికి శిక్ష ఇయ్యాడే. శిక్ష పడకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా మన మీద అన్యాయం చేస్తుంటాడు. భారతదేశంలో అందరికన్నా ఎక్కువ పైసగాళ్ళ లోలంటే తెలంగాణ వాళ్ళే. మన ప్రపంచానికి మనం సంస్కృతి నేర్పినాం, డబ్బు చూసినాం, కోహినూర్ డైమండ్ చేసినాం, మనం ఏమేమి చేసినాం. మనం ఇవన్నీ ఇప్పుడు పనికొస్తలేవు, వాళ్ళదే నడుస్తున్నది. అక్కడికి వెళ్ళి రిటైర్ కావాలి, మళ్ళీ తెలంగాణకు రావాలి. ఇప్పుడు 2014 కన్నా ముందు ఎంతమంది ఉండరు, వాళ్ళకన్నా ఎక్కువ అవుతుండ్రు ఇప్పుడు మన దగ్గర. కాబట్టి వాళ్ళను బొమ్మలు నిలగొట్టాడే, ఎదురు తిరిగాడే. వైలెన్స్ లేకుండా ఏది కాదు, వైలెన్స్ చూపించాడు. మనం నక్సలైట్లు చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు అంత నక్సలైట్ ఏమైనా ఆంధ్రలో దిక్కలేవే నక్సలైట్ అయినా. మనం ఆంధ్రలో లేకపోతే నక్సలైట్ అయ్యే అవసరం ఏమున్నది మనకు. జై తెలంగాణ, జై భీమ్. మాటలలో మామూలు దమ్ము లేదు. మాట్లాడిన 2 నిమిషాలలో అందరికి కలిపి కొట్టి పడేసిండ్రు. ఒక్క నిమిషం. ఇప్పుడు మా ప్రఫుల్ రామరెడ్డి అన్నట్టు టైం కూడా దగ్గర పడుతుందని నాగరాజ్ గడికోసారి వచ్చి చెప్పిపోతుండ్రు చెవులా. సో